వెల్కమ్ టు ఎస్డి ఛానల్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆగస్టు 28న విడుదలైన జీవో ద్వారా గ్రామ వార్డు సచివాలయాలు 3-tier ఫలకాన్ని స్థాపించడం జరిగింది. ప్రభుత్వం మొత్తం 2778 పోస్టులను డిప్యూటైజేషన్ మరియు అవుట్సోర్సింగ్ కోటాలో విడుదల చేసింది. ఈ పోస్టులు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికే కాకుండా కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనే వివరాలు చూసినట్లయితే ఏపీ ప్రభుత్వం మొత్తం 2778 పోస్టులను విడుదల చేయగా వీటిలో 1775 పోస్టులను డిప్యూటైజేషన్ అవుట్సోర్సింగ్ పోస్టుల జాబితాలో, మిగతా 993 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులుగా విభజించింది. ఈ పోస్టులలో ఎవరికి ఏ పోస్టు వర్తిస్తుంది, ఎవరిని ఏ డిపార్ట్మెంట్ నుండి ఏ డిపార్ట్మెంట్లోకి షిఫ్ట్ చేస్తారు అనే వివరాలు చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ శాఖ నుంచి 6గురిని, డైరెక్టరేట్ నుంచి 6గురిని డిప్యూటైజేషన్ ఫంక్షనల్ అసిస్టెంట్లుగా తీసుకుంటారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నుండి 17 మందిని జాయింట్ డైరెక్టర్ డిఎల్డిఏ స్థాయి అధికారులను జిల్లా గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారిగా నియమిస్తారు. ఆ శాఖల నుంచి 26 మంది సూపరింటెండెంట్లు, 28 మంది సీనియర్ అసిస్టెంట్లు, 52 మంది టెక్నికల్ కోఆర్డినేటర్స్, 104 మంది జూనియర్ అసిస్టెంట్లను డిప్యూటైజేషన్పై తీసుకుంటారు. 26 మంది ఆఫీస్ సబార్డినేటర్లను అవుట్సోర్సింగ్ ద్వారా నియమిస్తారు. మండల స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ అధికారిని మండల గ్రామ వార్డు సచివాలయ అధికారిగా నియమిస్తారు. ఇందుకోసం 660 మందిని డిప్యూటైజేషన్పై తీసుకుంటారు. మండలాల్లో 1320 మంది జూనియర్ అసిస్టెంట్లను ఇదే శాఖ నుంచి డిప్యూటైజేషన్పై నియమిస్తారు. అదేవిధంగా పురపాలక శాఖకు చెందిన 2 రీజనల్ డైరెక్టర్ కమ్ అప్పీలేట్ కమిషనర్లు, 6 సెలక్షన్ గ్రేడ్ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను అదనపు కమిషనర్లుగా, మరో 9 మంది జిల్లా గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులుగా డిప్యూటైజేషన్పై నియమిస్తారు. అంతేకాకుండా 993 కొత్త ఏఎన్ఎం వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను సృష్టించనున్నారు. ఈ పోస్టులకు మాత్రమే కొత్తగా అప్లై చేసుకునే వారికి అవకాశం ఉంది. ఈ పోస్టులను అర్హత కలిగిన వారు నోటిఫికేషన్ విడుదల కాగానే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఈ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.